First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఆమె నిరుపేద మహిళ. కలలో కూడా సన్నబియ్యంతో కడుపు నింపుకుంటానని కలగనలేదు, ఊహించలేదు. అయితే ఎవరు ఊహించని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ప్రతి ఒక్కరు చేరాలని నిరుపేద మహిళకు తో సహా ప్రతి ఒక్కరికి అందజేస్తుంది. ఊహించని రీతిలో వారి యొక్క సంతోషంలో ఉండగానే అనుకోని అతిథి ఆమె ఇంటికి వచ్చింది. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆమె ఇంటికి వచ్చి సన్నబియ్యం ఆమె చేతి వంటను తిన్నది. ఆమె ఆనందం అట్లా ఉంది, ఏం ఊహించింది ఆమె అడిగి తెలుసుకుంది. అయితే అమ్మ, ఇప్పుడు కలెక్టర్ నీ చేతితో నడి పెట్టినావు కదా, ఆ బియ్యం ఎక్కడి నీకు ఇప్పుడు ఇచ్చిన సన్న బియ్యమేనా? ఒకదాని నడి పెట్టినావా? ఇట్లా కలెక్టర్ వస్తుంది అని చెప్తే ఏమనిపించింది నీకు? ఇంకే మంచిగానే ఉన్నది, మంచిగా ఆడవంటే ఇక్కడనే ఉన్నాం మేడం. మంచిగా ఉంది అంటే అన్నం మంచిగా ఉంది మా నాన్న మీరు మంచిగా ఉంది అంటే మాకు ఎలా కాలం ఏ రాలేదు మేడం మేము సరే వస్తాయమ్మా ఏ తీరు అన్న కలెక్టర్తో కలిసి అనుకున్నావా? అనుకున్నాం మంచిగా పూట పెట్టుకున్నాం, మంచిగా ఉన్నామ్మా. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఇంకా చాలా ముచ్చట చెప్పింది. ఏం చెప్పింది నీకు? ఏం చెప్పలేదు, మంచిగా బియ్య బియ్యం దొక్కకుండా లావు అవుతుంది బియ్య బియ్యం అంటే మాకు ఎలా కాలం ఏ రాలేదు మేడం అంటే మంచిదమ్మా. నీకు రేకులు ఇల్లు ఇల్లు ఏమైనా అడిగినా? అడిగితే అవసరమ్మా అంటుంది. నేను పెట్టించిన అంటే పెట్టించిన కానీ అప్పుడు అమ్మాయికి అవసరమ్మా. ఇందిరా మీరు ఇస్తానండి. ఇది పరిస్థితి. ఆ మహిళ ముఖంలో ఆనందం తెలుస్తుంది. కలెక్టర్ కలిసి భోజనం చేసిన ఆనందం ఉంది. అలాగే కలెక్టర్ ఇల్లు ఇస్తా అన్నది. వాళ్ళ పిల్లలకు రాజీవ్ వికాస పథకం కింద కొంత లోన్ ఇచ్చేసి వారి యొక్క ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూడా ఆమెకు భరోసా ఇచ్చింది. మొత్తం మీద అయితే సన్న బియ్య పథకం గ్రామాలకు సంతోషం తెచ్చింది.
నీకు ఇప్పుడు ఇచ్చిన సన్నబియ్యమేనా? చిన్న సంగతి ఒకదాన్ని ఓడిపెట్టినావా? ఇట్లా కలెక్టర్ వస్తుంది అని చెప్తే ఏమనిపించింది నీకు? ఏమనిపించలేదు సార్, మంచిగా అనిపించింది. మంచిగానే అనిపించింది. ఇంకే మంచిగానే ఉందని మంచిగా ఆడ ఉందంటే ఇక్కడనే ఉన్నాం మేడం. మంచిగా ఉంది అంటే అన్నం మంచిగా ఉంది మా నాన్నకి మీరు మంచిగా ఉంది అంటే మాకు ఎల్లకాలం ఏ రాలేదు మేడం అన్నాను. సరే వస్తాయమ్మా ఏ తీరు అన్న కలెక్టర్తో కలిసి అన్నది ఇంకా అనుకున్నావా? అనుకున్నాం మంచిగా పూట పెట్టుకున్నాం తిన్నాం మంచిగా ఉందమ్మా. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఇంకా చాలా ముచ్చట చెప్పింది. ఏం చెప్పింది నీకు? ఏం చెప్పలేదు అన్నము మంచిగా బియ్య బియ్యం దొక్కగా లావు అవుతుంది బియ్యం అంటే మాకు ఎల్లకాలం ఏ రాలేదు మేడం అంటే మంచిదమ్మా. నీకు రేకులు ఇల్లు ఉంది, ఇల్లు ఏమని అడిగినా? అడిగితే అవసరమ్మా అంటుంది. నేను పెట్టించిన కానీ అప్పుడు అమ్మాయికి అవసరమ్మా ఇందులో మీరు ఇస్తానండి. ఇది పరిస్థితి. ఆ మహిళ ముఖంలో ఆనందం తెలుస్తుంది. కలెక్టర్ కలిసి భోజనం చేసిన ఆనందం ఉంది. అలాగే కలెక్టర్ ఇల్లు ఇస్తా అన్నది. వాళ్ళ పిల్లలకు రాజీవ్ వికాస పథకం కింద కొంత లోన్ ఇచ్చేసి వారి యొక్క ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూడా ఆమెకు భరోసా ఇచ్చింది. మొత్తం మీద అయితే సన్న బియ్య పథకం గ్రామాలకు సంతోషం తెచ్చిందని తెలుసు.